రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పక్కకెళ్లడం కాదు, ఏకంగా పాడెక్కిందని విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, మంత్రులు అభివృద్ధిపై కాకుండా పర్సెంటేజ్లపై పోటీ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ మంత్రివర్గం పుచ్చిపోయిన గింజలతో పందిరి వేసినట్టు ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పడకెక్కింది లేదా పాడెక్కిందని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ యువనేత రాకేష్ రెడ్డి గారు. సో ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన పడకెక్కింది, అసలు పూర్తిగా పాడెక్కిందని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల తర్వాత నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టింది. ఎట్టకేలకు ఈ రాష్ట్రంలో పాలన ఇంకా బతికే ఉన్నది, ఓ క్యాబినెట్ ఉన్నది. ప్రజల గురించి చర్చించడానికి 6 నెలలకు ఒకసారి క్యాబినెట్ సమావేశం మేము పెడతాం, ఎందుకంటే అధికారం అప్పచెప్పిన కర్మానికి అది కూడా అది పెట్టాలి కాబట్టి ప్రొసీజర్ ప్రకారం అని పెట్టినట్టు నేను ఒక సమావేశం పెట్టింది తప్ప 6 గంటల పాటు చర్చ జరిగితే 6 గ్యారంటీల గురించి కనీసం ఒక ఊసు ఊడెత్తలేదు. 1/2 గ్యారంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. పోనీ పాత ఏమన్నా చక్కగా వీళ్ళు అమలు చేస్తానంటే పాత మొత్తం రద్దు చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. చూడండి, రైతు బంధు అమలు కావడం లేదు, రైతు బీమా అమలు కావడం లేదు, కళ్యాణ లక్ష్మి అమలు అయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. ఈరోజు ఆ రకంగా అనేక పథకాలు ఈరోజు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితిలో కనీసం కొత్త ఏమన్నా వీళ్ళు అమలు చేస్తారా అని ఎదురు చూస్తే అది కూడా లేదు. రాజీ యువ వికాసం పేరు మీద గత 3 వారాల నుంచి గ్రామాల్లో ఒకటే హడావిడి. 16,22,000 దరఖాస్తులను మేము స్వీకరించినాము, రేపే చెక్కులు పంచుతాం, ఎల్లుండే పంచుతాం అని చెప్పేసి ఉద్దర మాటలు మాట్లాడండి. కానీ నేను జరిగింది జూన్ 2వ తారీఖున ప్రస్తావన లేదు. పోనీ నిన్న క్యాబినెట్ సమావేశంలో అయినా కనీసం ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తే దాని ఊసెత్తలేదు. అంటే అటు పాత పథకాలు అమలు కావడం లేదు, కొత్త పథకాలు అమలు కావడం లేదు. ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో పోయేటువంటి ఒక పరిస్థితి, వ్యాపారాలు కుదేలైనటువంటి ఒక పరిస్థితి, ఈరోజు మనీ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో పాలన ఈరోజు పడకెక్కలేదు, పాడెక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు కానీ పెండింగ్ పిఆర్సీలు కానీ ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పేసి కూడా మీరు చెప్పిన పరిస్థితి. కానీ మేము ఇన్ టైంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇన్ టైంలో ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో దాదాపు 20వ తారీఖు వరకు జీతాలు లేకపోతే మేము ఈసారి ఇన్ టైంలో జీతాలు ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో దీని మీద ఏమంటారు సార్? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా ఏకమై ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1 కోటి ఆశలతోని 1 కోటి మంది యువత ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏడాదిన్నర అయింది. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే. వీళ్ళు మంది పెళ్లిళ్ళకు మంగళారతి పెట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. అరే ఉద్యోగాల నోటిఫికేషన్లు టీఆర్ఎస్ పార్టీ ఇస్తే దాన్ని మేమే ఇచ్చినాం, మా ద్వారానే ఉద్యోగాలు ఇచ్చినాయని ఒకటే డప్పు కొట్టుకున్నాం. దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అరే 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిజంగా ఉద్యోగాలు ఇవ్వనట్టయితే మాకు ఓటు వేయకండి అని చెప్పి నిజామాబాద్లో చెప్పాడు. నిజామాబాద్లో ఓటమి పాలైండు ముఖ్యమంత్రి. ఇప్పటికైనా బుద్ధి రావట్లేదు. ఇప్పటికి మళ్ళీ అదే లొల్లి. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, చలో ఆధారాలు చూపెట్టు. మేము ఆర్టీఐ వేస్తే ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని నేను ప్రజల ముందు పెట్టి చెప్పిన, ఏమని వీళ్ళు ఇచ్చింది ఆ రోజు 7,000 ఉద్యోగాలు, ఇప్పుడు ఇంకో 2-3 ఇచ్చినట్టున్నారు. గిన్నే తప్ప మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు కావు, అవి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి చెప్పడం జరిగింది. పోనీ కనీసం ఈ క్యాబినెట్ సమావేశంలో అయినా కనీసం నోటిఫికేషన్ల గురించి ఏమైనా ప్రస్తావన చేస్తామనుకున్నా, ఏం చేయలే. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు స్వయంగా వారే అసెంబ్లీలో క్యాలెండర్ రిలీజ్ చేసి, బొంబాయి రవ్వల బొంబాయి లేకపోయినా రవ్వ ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ అని ఉంటుంది. కానీ ఈ బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి క్యాలెండర్, జాబ్ లేదు, క్యాలెండర్ లేదు. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదు. అంటే సార్ ప్రధానంగా మీరు ఇంకో కామెంట్ కూడా హాట్ కామెంట్ చేశారు. సో పూర్తిగా ఆ పుచ్చిపోయిన గుంజలతో పందిరి వేస్తే అది నిలబడదని చెప్పేసి, అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వ పాలన జరగట్లేదని చెప్పేసి అంటారా? 100% మంత్రివర్గం ఎట్లున్నదంటే పుచ్చిపోయిన గుంజలతో పందిరేస్తే ఎట్లుంటుందో గట్లున్నది. అది ఎప్పుడు ఇసుకపోయేది తెలియదు, ఎప్పుడు కుప్పకూలేదు తెలియదు, ఓని మాట ఓడినాడు, ఒకరికొకరు పురిగలవది. వాస్తవం నేను చెప్పేది.
ఇప్పుడు ఎట్లున్నదంటే గోతిగాడ నక్కలాగా ఎదురిస్తాను మంత్రులు అయితే ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతారా ఎప్పుడు మేము ఎక్కాలనా. అందుకనే ఆయన తప్పులు చేస్తున్నా కూడా వీళ్ళు ఇంకో తప్పు చేసినట్టు ఆయన ప్రేరేపిస్తున్నారు తప్ప అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు నాయన అని ఒక్కటి చెప్పేటోళ్ళు లేడు. మీ ఖమ్మం జిల్లాల మన ఖమ్మం జిల్లాల 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతలేదు. వాళ్ళ సినిమా చూస్తా అంటే ఈయన ఎప్పుడు దిగిపోతాడా మేము ఎప్పుడు ఎక్కాలనా అని చెప్పి పాపం అందరూ ఎదురిస్తాను. వాళ్ళు ఏమైనా దించట్లేరు ఎందుకంటే వాళ్ళకు మూటలు అందుతాయి ఈ కంచెల్లి. కాబట్టి వాళ్ళు మూటలు ఇచ్చేటోళ్ళు కావాలి, మాటలు చెప్పేటోళ్ళు కావాలి, కానీ చేతలు చూపెట్టేటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళకి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. దేశవ్యాప్తంగా అదే కదా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వంకర అంతా డొంక తిరుగుడు ముచ్చట్లే ఉంటాయి వాళ్ళకి. అదే రకంగా ఈరోజు వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు వారే వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఈరోజు మళ్ళా వాళ్ళు తెలంగాణ ముఖాన వచ్చేటువంటి ఒక పరిస్థితి లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అది హైడ్రా, మూసీ, లగుచర్ల, ఫ్యూచర్ సిటీ, హెచ్సియు, గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు గుండె ధైర్యాన్ని ఇచ్చేది గులాబీ పార్టీయే. కాబట్టి వాళ్ళ గులాబీ భవన్కి, తెలంగాణ భవన్కి ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దాన్ని బట్టి ఫలితం ఏముంటుందో మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పడకెక్కడం కాదు, ఏకంగా పాడెక్కింది. ఉద్యోగస్తులకు పిఆర్సీలు లేవు, డిఏలు కూడా చెల్లించలేని దీన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెళ్ళడం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సమరానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు కూడా కైవసం చేసుకుందని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ ఖమ్మం నుంచి.